ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023 అండి. నిన్న మార్నింగే ఇచ్చారు, కాకపోతే వీళ్ళు సైట్లోకి తెచ్చే లోపల ఇంకా టైం పట్టింది. ఒక 10 days బిఫోర్ మనం దీని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇంచుమించు అదే అంశాలతో వీళ్ళు తీసుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ. న్యూస్ పేపర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి నేను మీకు ఏదైతే ఇచ్చామో ఒకసారి చూసుకోవచ్చు. 1 week బిఫోర్ క్లాసు అవే ఉన్నాయి. అండ్ దీంట్లో ఏదైతే మైక్రో స్మాల్ మీడియం ఆల్రెడీ ఇచ్చాం, మళ్ళీ మనం ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకా వేరే అంశాలు కూడా ఈ పాలసీకి రావలసి ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు అందజేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇండస్ట్రీ పాలసీని ఏ విధంగా స్టడీ చేయాలి దానికి సంబంధించి మాత్రమే మనము ఈ క్లాసుని ఇస్తాం. జనరల్గా ఏ అంశాల్లో ఎక్కడ ఫోకస్ చేయాలి, దీంట్లో ఏ విధంగా అసలు అప్రోచ్ ఉంటుంది మొదలైన అంశాలని ఇప్పుడు క్లాస్లో పరిశీలన చేద్దాం. సో ఇది ఇండస్ట్రియల్ పాలసీ మీకు. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేయడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. మీకు ఖాళీ సమయం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఈ క్లాసెస్ని చక్కగా చూసుకొని వీటిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ టిల్ ద ఎగ్జామ్ వరకు మీకు అందజేయబడుతుంది. సో క్లాసెస్తో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు అందజేస్తూ వస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి, అభ్యర్థుల్లోని టెస్టులు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. ఎగ్జామ్కి వెళ్ళే సమయానికి మీతో అరౌండ్ 3000 పైన ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఏదైతే గ్రాండ్ టెస్ట్ మనం అనుకున్నామో, సో ఎగ్జామ్కి ఇంకా 15 to 20 days అరౌండ్ 1 month ఉందనగానే ఒక 10 గ్రాండ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. అయితే దానికి ముందు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చాము, ఇంకా రీఫ్రెష్ చేసి వాటిని కూడా అందజేస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఏపీ ఎకానమీ రిలేటెడ్గా ఉండే కరెంట్ రిలేటెడ్ అంశాన్ని మీకు అందజేస్తూ వస్తున్నాం. ఇక్కడ మరొకసారి మనము కన్వెన్షనల్ అందజేస్తాము రీఫ్రెష్గా, దాంతోపాటు కరెంట్ రిలేటెడ్గా ఉండే అంశాలు కూడా అందజేస్తాం. సో ఈ కరెంట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యర్థులు తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజుకి ఇది కరెంట్ రిలేటెడ్గా ఉండొచ్చు. ఒక 10 రోజులకో 20 రోజులకో దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు కూడా రావచ్చు. అట్లా ఒక కన్సిస్టెన్సీగా మీరు దీనిని తీసుకుంటూ వెళ్ళాలి టిల్ ద ఎగ్జామ్ వరకు. సో ఇది పోటీ పరీక్ష, దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో వీటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 2020-23 3 సంవత్సరాలకి సంబంధించి ఇది ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించడం జరిగింది. సో అందులో ఉండే అంశాలని బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము, ఏ అంశాలు ఏ విధంగా మనము ఫోకస్ చేయబోతున్నాము అని. సో దాని తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ మనం వస్తున్న క్రమంలో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ పాలసీ బ్రాడర్ ఆబ్జెక్టివ్స్ని బ్రాడర్గా తెలియజేయటం జరిగింది. దీంతో పాటుగా ఇంకా దీంట్లో సబ్ కేటగిరీగా ఇంకా పాలసీస్ అనేది వస్తాయి. మొత్తం 10 ఈ థ్రస్ట్ ఏరియాస్ అంటే ముఖ్యమైన ఏరియాస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దేనికి అదే సపరేట్గా పాలసీస్ వాళ్ళు రూపొందిస్తారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇండివిజువల్ సెక్టర్ వైజ్ స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో అందుకే చెప్తున్నా, ఈ పోటీ పరీక్షలో ఒక కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ టిల్ ద ఎగ్జామ్ వరకు. మీరే విని ఉంటారు, మినిస్టర్ చెప్పింది ఐటీకి రిలేటెడ్గా ఉండే పాలసీని మేము త్వరలో రూపొందించి మీకు ఇస్తాము అని. అంటే ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది బ్రాడర్గా తెలియజేస్తుంది, సెక్టార్ స్పెసిఫిక్గా తెలియజేసేది ఇంకా వస్తాయి అన్న విషయము ఇక్కడ స్పష్టత అవుతుంది. ఇది ఈ అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. సో ఈరోజు జస్ట్ వాట్ ఈజ్ వాట్, ఏమున్నది దీంట్లో, ఏ విధంగా మన అప్రోచ్ ఉండబోతుంది. ఒకవేళ మన అభ్యర్థులు అయి ఉంటే వాళ్ళు ఏదో విధంగా మనం అందజేస్తాము, చదువుతారు. మిగిలిన వాళ్ళు కూడా ఎట్లా చదవాలి, ఎక్కడ ప్రశ్నలు వస్తాయి అన్న అంశాన్ని నేను ఇక్కడ
తెలియజేస్తాను. జనరల్ ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన ఆ ఇండెక్స్లో ఇంట్రడక్షన్ ఆంధ్రప్రదేశ్ గురించి, ఇండస్ట్రియల్గా దీని యొక్క బలం ఏమిటి, XYZ అట్లా బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు. పెద్దగా అక్కడ మనకేమీ ఉండదు. అవి చాలా సందర్భాల్లో మనం చదివేశాం సర్వేలు వాటిల్లో. సెకండ్ డెఫినేషన్స్ అన్నారు. టైం బాగాలేనప్పుడు అంటే ఫిల్టర్ చేయాలి, అభ్యర్థుల్ని ఫిల్టర్ చేయాలన్నప్పుడు కొన్ని ఏరటం జరుగుతూ వస్తుంది ఎగ్జామినర్. అలాంటి సమయంలో ఈ అబ్రివేషన్స్ చాలా ఉపయోగపడుతుంటాయి. సాధారణ అబ్రివేషన్ GVA అంటే ఏంటో తెలుసు మీకు, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేసి చెప్పేస్తుంటారు. అలా కూడా కొన్ని తీసుకొని సింపుల్గా వాటిని అరేంజ్ చేస్తాడు. ఉదాహరణకి ఇండస్ట్రియల్ పాలసీ లేదా ఇండస్ట్రియల్ 4.0 అంటే ఈ కింది వాటిలో సరైన అంశం ఏది? అతను ఎగ్జామినర్ అంతవరకే చూస్తాడు. దాని కింద ఈ అబ్రివేషన్ కింద డెఫినేషన్ ఏమి ఇచ్చాడో అది చూసి ABCDలో దాన్ని ఫిట్ చేయటం జరుగుతుంది. అక్కడ ఏమి ఇచ్చారో డెఫినేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. తయారీ ఏదైతే ఉందో, గతంలో ఒక అతను వచ్చేవాడు దీనికి స్క్రూ డ్రైవర్ తిప్పేవాడు, ఒక అతను వచ్చేవాడు కటింగ్ బ్లేడ్తో కట్ చేసేవాడు, ఇంకో అతను వచ్చేవాడు ఇచ్చేసేవాడు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హ్యూమన్ రిసోర్స్ వీటి ద్వారా జరుగుతుంది. ఇక్కడ మినిమైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇచ్చి డిజిటల్ ఒక స్విచ్ ఆన్ చేయగానే దానంతటికి అదే పెన్ ఇలా ముందుకు వెళ్తుంది, క్యాప్ ఇలా వస్తుంది, కట్ చేయాల్సిన చోట అదే కట్ చేస్తుంది. అక్కడ నలుగురు పనిచేసే చోట ఒకళ్ళు వచ్చి ఆ పెన్నుని బయటికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకొని వెళ్ళటమే ఇండస్ట్రియల్ 4.0. సింపుల్గా ఉంటుంది ఎకానమీ అంటే. దాన్ని అట్లా ఇట్లా అని దాన్ని లేనిపోని గందరగోళంకి తీసుకొని వెళ్ళకండి. క్లియర్? ఇది ఇండస్ట్రీ. అట్లాగే SDP అంటే ఏంటి, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్టా, ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం అట్లా 4 అబ్రివేషన్స్ ఇవ్వటం జరుగుతుంది. చక్కగా దాన్ని అక్కడ ఉన్నది అది ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకుంటే అట్లా. ఇందులో ఉన్న ఫస్ట్ కొన్ని డెఫినేషన్స్ని అభ్యర్థులు చదవాలి. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ AP, అది ఎవరిని అడిగినా చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద తీరరేఖ కోస్టల్ లైన్ అనేది ఉంది. గుజరాత్ తర్వాత అంతగా సక్సెస్ అవడానికి ఇదే అవకాశం. చాలా బెనిఫిషియల్ దీనికి ఉన్నాయి. ముంబైని చూసినా, అటువైపు కలకత్తాని చూసినా, ఇటువైపు చెన్నైని చూసినా కోస్టల్ బేస్డ్ మీదే అవి డెవలప్మెంట్ అవ్వటం జరిగింది. అండ్ ఈ కోస్టల్ బెల్ట్ని ఆంధ్ర ఉపయోగించుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. అది కాకుండా ఇంకా మినరల్ రిసోర్స్కి ఇక్కడ కొదవలేదు. అట్లా చాలా వాళ్ళు ఇచ్చారు. దీన్ని ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో అక్కడ చూసుకుంటారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆబ్జెక్టివ్. ఇక్కడ వాళ్ళు బ్రీఫ్ ఆబ్జెక్టివ్స్ ఏం చెప్పారంటే, ఈ ఉపాధి కల్పన కల్పిస్తాం, ఇండస్ట్రియల్ పర్ క్యాపిటా అవుట్పుట్ ఏదైతే ఉంటుందో జాతీయ సగటు కన్నా ఇక్కడ మేము పెంచుతాము, ప్రాంతాలు ఉప ప్రాంతాలు మధ్య వ్యత్యాసాలు తగ్గిస్తాము, అదేవిధంగా ప్రజల్లో కూడా అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గించడం జరుగుతుంది. ప్రాంతాలంటే రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా వీటి మధ్య అసమానత తగ్గుతుంది. అదేవిధంగా ఒక జిల్లాలో కూడా ఉప ప్రాంతం అంటే ఒక ప్రాంతం బాగా అభివృద్ధి, జిల్లా హెడ్ క్వార్టర్ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది, ఇంకో ప్రాంతం తక్కువ అభివృద్ధి చెంది ఉంటుంది. అట్లా ప్రాంతాలు ఉప ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, అదేవిధంగా ప్రజల మధ్య కూడా వ్యత్యాసాలు ఎకనామికల్గా అవన్నీ కూడా తగ్గిస్తాం. పర్యావరణ సుస్థిర అభివృద్ధి. ఏ ఇండస్ట్రీ పెట్టినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఏపీలో ఇండస్ట్రియల్ పాలసీ చూసేది ఎన్విరాన్మెంట్ క్లియరెన్సే. చాలా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏపీలో సమస్య ఎక్కడ ఎదుర్కొంటున్నాయంటే, ఇండస్ట్రియల్ పాలసీ అవన్నీ బాగానే ఉన్నాయి, ఇండస్ట్రీ పెట్టడానికి ఇలా ఒక క్యాపిటలిస్ట్ డబ్బులు పట్టుకొని వచ్చాడు. అక్కడ వచ్చి అక్కడ డబ్బులు పెట్టేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని సరికల్లా అప్పుడు ఎన్విరాన్మెంట్ పాలసీకి అతను బయలుదేరుతున్నాడు. అలా బయలుదేరేసరికల్లా ఎన్విరాన్మెంట్ పాలసీకి క్లియరెన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో క్లియరెన్స్ కూడా ఇవ్వరు. ఏదో చెట్లు నరుగుతావని, లేకపోతే బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అని చాలా కారణాలు ఉంటాయి. లేకపోతే అది రెడ్ జోన్లోకి వస్తుందని ఆ ఏరియా అంటే ప్రజలు నివసిస్తూ ఉంటారు, అక్కడ ఇండస్ట్రీ పెడితే కష్టమని, ఇట్లా నెంబర్ ఆఫ్ కారణాలతోటి క్లియరెన్స్ ఆపేయటం వలన క్యాపిటలిస్ట్ ఎవడైతే డబ్బు పట్టుకొని ఫ్లైట్ దిగి వచ్చాడో వాడు వెనక్కి వెళ్ళిపోయి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాడు. సో అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇండస్ట్రీకి. అందుకే ఇండస్ట్రీ పెట్టాలన్నప్పుడే ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కొన్ని జోన్స్ వీళ్ళే కేటగిరైజేషన్ చేసి, ఇది రెడ్ జోను, ఇక్కడ బ్లూ జోను, లేకపోతే ఇక్కడ ఎల్లో జోను, ఇది గ్రీన్ జోను అని వాళ్ళే కేటగిరైజేషన్ చేసి అక్కడ రెడీగా చేసి దాని ప్రకారం వీళ్ళు అడుగు వేస్తామని ఆ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంటు, వాళ్ళు ఇచ్చిన అక్కడ డేటాని చూస్తే అది డేటాని స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎనీవే
ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఏది కాదు, లేకపోతే ఇంకేమన్నా దీనికి టార్గెట్స్ వస్తే దాన్ని చూసుకోవాలి. ఇది 4th పాయింట్గా చెప్పారు. 5th పాయింట్ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఏం ప్రిన్సిపల్స్ ఇండస్ట్రీ పాలసీని డ్రైవ్ చేస్తున్నాయి? ఇక ప్రిన్సిపల్స్ అంటే ఇక అది మామూలుగా చెప్పేది అంటే ఈ పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలి, ఎంఎస్ఎంఈల్ని అభివృద్ధి చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలి, దానికి ఇట్లా కాలేజీలని ఉపయోగించుకుంటాం, ఇట్లా అది ఇది అని వాళ్ళు ప్రిన్సిపల్స్ని ఇవ్వటం జరిగింది. అది లిటిల్ బిట్ ఇంపార్టెంట్, కానీ కొన్నిటిని బాగా స్టడీ చేయాలి. కీ ఇంటర్వెన్షన్స్. ప్రభుత్వము ఎక్కడ తన అడుగుని లేకపోతే తన ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవటము జరుగుతుంది. ఇక్కడ జోక్యం అన్నది ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క అనుమతి కావాలి. సరే, అనుమతులు ఇచ్చేసాం అయిపోయినాయి అంటే అది వాళ్ళు ఇండస్ట్రీ ల్యాండ్ లీజుకి తీసుకుంటారు, కొంతమంది డెవలప్ చేయట్లే, కొంతమంది చేసినా రేపు భవిష్యత్తు ఏమవుతుంది, ఇలా చాలా సమస్యలు వస్తున్నాయి. అట్లా కాకుండా ఇంకా పారిశ్రామికతకి ప్రోత్సహించాలని ఇంటర్వెన్షన్ కొత్తగా నేను గతంలో కూడా చెప్పాను, అప్రూవల్ ఇస్తారు. సెటప్ చేయడానికి కావాల్సిన అన్ని వాతావరణం అంటే ఏపీఐఐసి, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఇప్పుడు యాక్ట్రెస్ రోజా దాని చైర్మన్గా ఉన్నారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవడానికి కావాల్సిన మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసి ఇక నువ్వు తీసుకొని వెళ్ళి జస్ట్ ఏ విధంగా అయితే మనము బిల్డర్కి ల్యాండ్ ఇచ్చేసేసి డైరెక్ట్ గృహప్రవేశానికి బయలుదేరుతాము. ఒకప్పుడు అంటే చెమట వచ్చి మనం అక్కడ కూర్చొని గొడుగేసుకొని నీళ్లు బట్టి ఆ గోడలకి నీళ్లు బట్టి అవన్నీ అంతా చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమీ లేదు, చక్కగా అక్కడ ఉంటాము, చక్కగా బిల్డింగ్ రెడీ అయిపోతే లోపలికి వెళ్తాం. అంత చక్కగా ఇండస్ట్రీ పెట్టడానికి రెడీ చేస్తారు సెటప్. ఇక డబ్బులు పట్టుకొని వస్తే చాలు, నీకు ఇండస్ట్రీ రెడీ అయిపోద్ది అక్కడ. ఇక ఆపరేట్ చేసుకోవటమే. ఇక కుర్చీలో కూర్చో ఏసీ రూమ్లో చక్కగా అదే నడిచిపోతుంది. ఆపరేటింగ్ అంటే ఇంకా మార్కెట్ చూపించి గూడ్స్ అండ్ సర్వీస్కి అమ్మి డబ్బులు వెనక్కి వచ్చేవారు కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సాధారణంగా గతంలో ఇక్కడి వరకే ఉండేవి, ఇప్పుడు వెళ్ళి ఇంకో 2 అడుగులు ముందుకు వేశారు. నేను ఇంటూ ఎందుకు కొట్టానో మీరు ఏమీ అనుకోకర్లే, దానికి మీకు దాని వెనకాల ఉండే కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి పాయింట్ ఇక్కడ. అప్రూవల్, సెటప్, ఆపరేట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ చైన్ మొత్తం కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవుతుంది అని 6th పాయింట్ చెప్పాడు. ఎలా అవుతుంది, లోపల ఏ అంశాలు ఉన్నవి చూద్దాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వైఎస్ఆర్ ఏపీ 1 ఇది ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ డెస్క్ విధానము అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఫైలింగ్ ద్వారా మొత్తం అన్నిటినీ వాళ్ళే ఇస్తారు. ఒక సింగిల్గా 1 మొత్తము వాళ్ళు 10 రకాల సేవలు అని చెప్పారు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం మనము. ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాడికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి, ఇండస్ట్రీకి ఎలక్ట్రిసిటీ కావాలి కదా, ఎలక్ట్రిసిటీ నుంచి క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఇంత విద్యుత్ ఈ రేట్కి ఇస్తామని వాళ్ళకి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దాని తర్వాత వాటర్ సప్లై ఎంత అయితే అవసరం పడుతుందో 150 days అవసరం ఉందా, ఎన్ని వాటర్ కావాలి ఎంత అన్నది అన్ని రకాల క్లియరెన్స్, మినిస్ట్రీస్ నుంచి క్లియరెన్స్ అన్నీ జస్ట్ ఒక అప్లికేషన్ అక్కడ పడి వైఎస్ఆర్ ఏపీ 1 మొత్తం క్లియరెన్స్ వచ్చి 21 రోజుల్లో మొత్తం నీ దగ్గర ఉంటుంది. 21 రోజుల్లో నువ్వు ఇక ఇండస్ట్రీ పెట్టుకుని నడిపేసుకుంటూ ఉండొచ్చు అని వైఎస్ఆర్ ఏపీ 1 డీటెయిల్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోనింగ్. పరిశ్రమకి అభివృద్ధికి కావలసిన మౌలిక వసతుల్ని జోన్ పరంగా అభివృద్ధి చేయటము. గత క్లాస్లో నేను ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అఫీషియల్గా అనౌన్స్ కానప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన బేసిక్ ఐటమ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మొత్తం ఇట్లా జోగ్రఫికల్ ఏరియా ఉంది, ఇంత ల్యాండ్ని తీసుకుంటారు, ఈ ల్యాండ్ని ఇట్లా నియోజకవర్గానికి ఇంత అని, లేకపోతే దానికి ఏమంటారు ఇండస్ట్రియల్ పార్కుల ఎస్టాబ్లిష్మెంట్కి ఇట్లా అని అట్లా జోన్ వైజ్గా తీసుకొని క్లస్టర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ప్లాన్ చేస్తున్నారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జోనింగ్ ప్లానింగ్ అంటారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంతోపాటు జోన్, ఒక భౌగోళిక అంశాన్ని తీసుకొని భౌగోళిక ప్రాంతాన్ని తీసుకొని నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నావు. ఫార్మా అంటే ఫార్మాకి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఫార్మాకి ఏం అవసరం అండి, ఎలక్ట్రానిక్స్కి ఏం అవసరం అండి, కామన్గా ఉండేది ఉంటాయి. రోడ్డు అందరికీ అవసరమే, లైట్లు స్ట్రీట్ లైట్ అందరికీ అవసరమే, వాటర్ ప్రొవైడింగ్ అందరికీ అవసరమే.
ఇవి కాకుండా ఇండస్ట్రీ పెట్టడానికి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుంది. అట్లాంటివి ఏమున్నాయో వాటిని స్పెషలైజ్డ్ చేయాలి. లేకపోతే ఆఫ్రికాలో ఉన్న దేశాలకి మనకు తేడా లేకుండా అయిపోతుంది. భారత్ చైనాని దాటి వెళ్ళాలి అని, భారత్ అమెరికాని దాటి వెళ్ళాలి అని మేక్ ఇన్ ఇండియా అని మనం ఏదైతే డ్రమ్స్ బాతున్నామో అలా బాతున్నప్పుడు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు, దానికి కావలసిన ఇంటర్నేషనల్ రేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? అన్నిటికీ లైట్లు పెట్టేసాను అయిపోయింది, అన్నిటికీ రోడ్లు వేసాను అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంటుందంటే కుదరదు. దానికి తగ్గట్టుగా జోనింగ్ చేసి చేస్తారు. ఏం చేస్తారనేది వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. చెప్పినప్పుడు అది నేను మీకు కన్వే చేస్తాను. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉంటుంది, వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏమేమి అంశాలు ఉంటాయి, దాని ఇండెక్స్ ఏ విధంగా రూపొందించడం జరుగుతుంది, నేషనల్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకింగ్లో ఉంది, ఏ స్థానంలో ఏ అంశాల్లో ఇది ముందు ఉండటం జరిగింది, ఆ అంశాలని డెవలప్ చేసుకోవడానికి ఏపీ ఎలాంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది, ఈ పాలసీలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమి చెప్పదలుచుకున్నది అనుమతులతో సహా అన్నది స్పష్టంగా విశ్లేషణ చేయాలి. లేబర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అన్ఆర్గనైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్, వీళ్ళకి ఏ విధంగా నైపుణ్యాభివృద్ధి చేయాలి, ఏ ప్రాంతాల్లో చేయాలి, ఏ ఇండస్ట్రీస్ అక్కడ పెడితే వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం కావాలి, దానికి తగ్గట్టుగా ప్లాన్లు ఏంటి, ఐటీఐ కాలేజీని లింక్ కలుపుతావా లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీని లింక్ కలుపుతావా, ఈ రెండు కాకుండా నువ్వు స్పెషల్ స్కిల్ డెవలప్మెంట్స్ని ఏర్పాటు చేస్తావా, దానికి డబ్బులు ఎంత ఇస్తావు, ఇవన్నీ కూడా ఇక్కడ చూడాలి. ఒకటి. నెక్స్ట్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, అంటే గవర్నమెంట్ వాళ్ళకి వస్తున్న స్టేట్ గ్రోస్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో గవర్నమెంట్ జిఎస్టీని తగ్గించుకుంటామని, అయితే రిజిస్ట్రేషన్లో ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తగ్గింపులు చేసుకుంటామని, ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఫిజికల్ ఇన్సెంటివ్స్ని వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. ఏ ఇండస్ట్రీస్కి ఎలాంటి ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఎంతవరకు అవి అందజేస్తున్నాయి అన్నది ఇక్కడ చూసుకోవాలి. వీటితో పాటుగా 12th ఐటమ్ ఏం చెప్తున్నారంటే స్పెషల్ కేటగిరీస్. ఈ స్పెషల్ కేటగిరీస్ అంటే మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, దళితుల్లో పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, గిరిజనుల్లో పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, బ్యాక్వర్డ్ క్లాసుల్లో పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి. సో ఇలా ప్రోత్సహించాలి అన్నప్పుడు సాధారణంగా వేరే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్తో పాటు అదనంగా వీళ్ళకి మరికొంత బెనిఫిట్స్ని అందచేయాలి. ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ముందుకు వస్తుంటే సాధారణంగా ఒక మేల్ జనరల్ కేటగిరీ అతనికి 10% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే మహిళకి 40% ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ల్యాండ్ అలాట్మెంట్లో ఖచ్చితంగా ఇంత భాగం మహిళలకే ఇవ్వాలి. ఇట్లా సెక్టార్ స్పెసిఫిక్ కేటగిరీస్కి ఏ విధమైన ఇన్సెంటివ్స్ ఇచ్చారో అది చూడాలి. దాని తర్వాత థ్రస్ట్ క్లస్టర్స్ అని ఇచ్చారు 10 రకాలు. ఈ 10 రకాలతోటే ఆంధ్రప్రదేశ్ బలమైన పారిశ్రామికీకరణకి వెళ్తుంది అని, ఈ 10కి సంబంధించి డీటెయిల్డ్గా పాలసీస్ కూడా వాళ్ళు విడుదల చేస్తామని చెప్పారు. వాటిని కూడా పరిశీలన చేయాలి. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ప్రశ్న ఎక్కడ వస్తుంది అంటే ఈ ఎగ్జామ్లో ఇక్కడ రావచ్చు, ఈ ఎగ్జామ్లో ఇక్కడ రావచ్చు, ఈ ఎగ్జామ్లో ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. అక్కడ ప్రశ్న వచ్చే వరకు కూడా ఇందులోనే వస్తుంది, ఇదే ఇంపార్టెంట్ అని ఎప్పుడు పోటీ పరీక్షకి వెళ్తున్నప్పుడు వెళ్ళకండి. ఒక చదవవలసిన అంశాలని ఇది స్పష్టంగా చదువు, ఇక్కడ ఈ అంశాల మీద ఫోకస్ చెయ్యి, ఇట్లా మొత్తం చేసుకుంటే ప్రశ్న ఏ దగ్గర నుంచి వచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. అట్లా ఉండాలండి. సో అట్లాని మొత్తం ఆ బుక్లెట్ అంతా బట్టి కొడతా అంటే దేనికి పనికిరాదు. సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని తీసి ఒక 5 పేజీల్లో దాన్ని స్పష్టంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అంతే తప్పితే ఆ మొత్తం బుక్లెట్ బట్టి కొడితే వాళ్ళకి ఇండస్ట్రియల్ మినిస్ట్రీకి అక్కడ ఉండే సెక్రటరీస్కే గుర్తుండదు. మీరు గుర్తుపెట్టుకొని ఏం చేస్తారు? ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ అంతే. ప్రశ్న ఇక్కడ ఇచ్చినప్పుడు అరే ఈజీ ప్రశ్న ఇచ్చాడు, మనం ఇక్కడ వరకే చేసాము, ఇది కూడా చేస్తుంటే బాగుండని అక్కడ అనుకోకూడదు ఎగ్జామ్ హాల్లో. అందుకని చెప్తున్నాము ఇట్లా స్పెసిఫిక్గా మనం ముందుకు వెళ్తాం. అయితే దీనికన్నా ముందు
ఈ ఏపీ ఎకానమిక్స్ సంబంధించి ఆల్రెడీ గతంలో క్లాస్ ఇచ్చాం, మళ్ళీ రీఫ్రెష్ క్లాసెస్గా కన్వెన్షన్ పార్ట్ ఒకసారి కంప్లీట్ చేసుకొని దాని రిలేటెడ్గా సర్వే కానీ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చే రిపోర్ట్. ఇక్కడ అభ్యర్థులు గమనించాలండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి ఇంకా రిపోర్ట్ రాలేదు, పూర్తి స్థాయి రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ రానప్పుడు నేను అక్కడ ఇవ్వటానికి ఏమీ ఉండదు, ఎవరు ఇవ్వటానికి ఉండదు. ఒకవేళ ఇస్తే అది ఫేక్ డేటా అవుతుంది తప్పితే నీకు ఉపయోగపడదు. నీకు ఉపయోగపడని డేటా ఇక్కడి నుంచి ఎంత ఇచ్చినా కానీ వేస్ట్, అది నాకు వేస్ట్, నీకు వేస్ట్. రాని వచ్చినప్పుడు ఇస్తా. ఈ లోపల నీకేం డౌటు, ఎగ్జామ్ వస్తే ఉన్న డేటా ఇస్తాడు కానీ రాబోయే డేటాను చూసి ఎవడు ఇవ్వలేడు అక్కడ. ఇంతవరకు అయితే స్పష్టం కదా, కామన్ సెన్స్ మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో డేటా వస్తే దాన్ని బట్టి ఇస్తారు కానీ అది ఇస్తామన్నాను కదా అంటే అది ఇవ్వు అంటే పాత డేటాను ఎక్కడ పెట్టుకోవాలి తీసుకెళ్ళి మనము? అట్లాంటివి క్వశ్చన్స్ రేజ్ చేసుకోక్కర్లేదు. మీరు సింపుల్ కన్వెన్షన్ చదువు గట్టిగా. దీనికి సంబంధించి క్లాస్ మళ్ళీ రీఫ్రెష్ క్లాస్ అందుతున్నాయి నీకు. కరెంట్ రిలేటెడ్గా ఏమున్నాయి చదవండి. ఎక్కడైతే కొత్త అంశాలు ఇట్లా వస్తున్నాయో వాటిని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. సమయం అయితే ఇక్కడ ఓపెన్గానే చెప్పాలి. రేపు వస్తుంది నోటిఫికేషను, ఎల్లుండి వస్తుందని ఇక్కడ ఎవరం చెప్పట్లేదు. చాలా స్పష్టంగా ఇప్పుడు ఉన్న 2 days బిఫోర్ ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. కొంచెము జనవరి వరకు క్యాలెండరు పట్టచ్చండి. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ ఆగస్టు వరకు వచ్చేసాము. జనవరి నుంచి క్యాలెండర్ అనేది వస్తుంది. కాకపోతే అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి అనుగుణంగా స్టేట్ సివిల్ సర్వీస్ ఏబీసీ ఆ గ్రూపింగ్ అవన్నీ జరుగుతాయి. ప్రిపేర్ అనుకున్న వాళ్ళు, అంటే ఏమీ రాదు ముందు నుంచి వెళ్తే బెటర్ అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవటం బెటరు. ఈ 3 నెలలని సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ ముందు ఆగస్టు, సెప్టెంబర్ని పేపర్ 2 బలోపేతం చేసుకోండి. పేపర్ 2ని ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మొత్తం బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. క్యాలెండర్ వచ్చే సమయానికి అరౌండ్ నువ్వు ఒక 200 నుంచి 250 స్కోర్ చేసుకునేటట్టుండు. ఆ తర్వాత టైం తక్కువ ఇవ్వచ్చు. జనరల్గా క్యాలెండర్ ఉన్నప్పుడు 3 months 4 months అప్పుడు గతంలో కూడా చూశారు కదా మీరు. ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఖాళీగా బోల్డ్ సమయం ఉంటుంది. 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడతాయి, ఖాళీగా ఉంటారు. ఇక ఇచ్చారంటే నోటిఫికేషను వాళ్ళు పెద్ద టైం ఇస్తున్నట్టుగా మనకి ఎక్కడ కనబడట్లేదు. సో ఆ టైంలో రివిజన్స్ ఎక్కువ పెంచుకోవటానికి, ఇంకా కొత్త అంశాలు ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే చూసుకోవటానికి అట్లా ప్లాన్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ మీ టైంలో మనం ఏపీ ఎకానమీలో కన్వెన్షన్, దాంతోపాటు సర్వే తీసుకొని వెళ్తాం. ఒకవేళ ఇది డిలే అయ్యి జనవరిలో క్యాలెండర్ అయితే 100% వస్తుంది, అందులో డౌట్ లేదు. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా అవి కూడా తీసుకొని రావటం జరుగుతుంది. సో ఒక ప్రాపర్ స్ట్రాటజీ పెట్టుకోండి. డైలీ 1 hour మాత్రమే ఈ సమయంలో కేటాయించుకోండి. ఎక్కువ కేటాయిస్తుంటే వచ్చే వారం వస్తుందంట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమని చేస్తాడు, 1 weekలో నోటిఫికేషన్ అంతా రెడీ అయిపోయినాయి, సెక్రటేరియట్లో మా బావమరిది పనిచేస్తున్నాడు, మా అక్క పనిచేస్తుంది, మా తమ్ముడు పనిచేస్తున్నాడు, వచ్చేస్తున్నాయంటే మా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు, ఇట్లాంటి సమాచారాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వస్తే వచ్చినాయి, అన్నీ మంచివే. కానీ నీ స్ట్రాటజీ, నీ అప్రోచ్, ఒక పద్ధతి, దానికి అనుగుణంగా స్టిక్ అనే నీ ప్రిపరేషను. ఎప్పుడు వచ్చినా కానీ జాబ్ కొట్టేటట్టుందు, అది వస్తుంది, అది పోతుంది, దాన్ని అలా చూస్తూ ఉంటే ఉపయోగకరంగా ఉండదు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. సో క్లాసెస్ అయితే అన్నీ మీకు ఇప్పుడు అందుబాటులోకే తీసుకొని వస్తున్నాం. ఇంకా ముందు సో అప్డేట్స్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇస్తున్నాం మనము. ఇంకా టెస్ట్లని సంఖ్య పెంచుతాము. ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ ఇంకా మనకు స్పష్టత ఏర్పడితే ఇంకా ప్రాక్టీస్లో కొత్త అంశాన్ని జోడించడం జరుగుతూ వస్తుంది. అందుకే చెప్తున్నాము, ఫైనాన్షియల్గా సేఫ్ లైన్ ఎత్తుక్కోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ అదే. ఇక్కడ ఫైనాన్షియల్గా పార్ట్ టైం అయినా జాబ్ ఏదో ఒకటి పెట్టుకో, ఏది లేకపోతే పిచ్చెక్కుతుంది. అందుకని ఏదో ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ పెట్టుకోండి. ట్యూషన్లు అయినా చెప్పుకోండి, ఏదన్నా పర్వాలేదు, తప్పు కాదు. ఈరోజు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఏ పని చిన్నదిగా చూసుకోవద్దు, ఏ పని కూడా తప్పుగా చూసుకోకూడదు. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ పెట్టుకొని డైలీ 1 or 2 hours మీకుండే సమయం మినిమం ఒక 1 hour కేటాయించుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఏర్పడుతుందో అప్పుడు మిగిలిన కార్యక్రమాలకి ఒక 2-3 months
అట్లా పక్కన పెట్టి మీరు పూర్తి స్థాయిగా కేటాయించుకోవచ్చు. సో అట్లా కాకుండా ఇప్పటి నుంచి దీన్నే పట్టుకున్న ఒక రకమైన ప్రెజర్కి లోనవుతాము. ఇప్పుడు అంతా పూర్తిగా వదిలేసి అప్పుడు చూద్దాంలే అంటే అప్పుడు ప్రెజర్కి గురి అవుతాము. సో అందుకని మిడిల్ పాత్, అటు వద్దు ఇటు వద్దు, మధ్య మార్గము, గౌతమ్ బుద్ధ చెప్పినట్టు. సో అట్లా ప్లాన్ చక్కగా, అంటే మీకుండే రిక్వైర్మెంట్స్, మీకుండే డిమాండ్స్, మీకుండే స్ట్రెస్ మేనేజ్మెంటు, మీకుండే ఇతర ఆపర్చునిటీస్, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా బెనిఫిషియరీ ఉంటే దాన్ని ప్లాన్ చేసుకుంటూ, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళండి. ఓకే అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఏపీ ఎకానమీలో అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాలు చెప్పుకుంటున్నాము. దానిని కంటిన్యూ చేస్తాం. గుడ్ లక్.